ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. స్పీకర్ పదవిలో ఉండడంతో మహానాడు వెళ్లలేకపోయానని తెలిపారు. ఈ స్థాయిలో ఉండడానికి ఎన్టీఆర్ఏ కారణమన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం చేశారు. రామారావు గురించి మాట్లాడదలుకున్నాను, కానీ అవ్వలేదు. అంటే నర్సీపట్నం మీ అందరి ముందు ఒక తీర్మానం చేస్తాను. నేను ప్రెస్ వాళ్ళు ఇది కరెక్ట్గా రాయండి, తప్పులు రాయకండి. నా మీద కోపం ఇంకో రాసుకుంటే రేపు కానీ ఏంటంటే, రామారావు గారు కారణ జన్ముడు, భగవత్ స్వరూపుడు. అటువంటి నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం, మన అందరూ అదృష్టం, మన పార్టీ కార్యకర్తల అదృష్టం. రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం గురించి పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి, నేను దుబాయ్ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, అన్ని దేశాలు తిరిగాను. అక్కడ తెలుగు వాళ్ళు అందరూ రామారావుని పడిచేస్తారండి. ఈ రోజు కూడా ఎందుకు పడదంటే, తెలుగువాడి ఆత్మగౌరవం గురించి రామారావు గారు ఇందిరాగాంధీ